సరే ఆయన పార్టీ పెట్టిన ఇదిలో తిరుపతి నుంచి స్టార్ట్ చేసి రాయలసీమ ఆంధ్ర అలా వెళ్తూ ఉన్న పరిస్థితిలో ఇందిరాగాంధీ గారికి అప్పట్లో జనరల్గా ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మనం కట్టు బానిసలం యాజ్ ఇట్ ఈజ్గా ఏ పరిస్థితిలో అయినా ఆ పార్టీకి తప్పితే ఇంకో పార్టీని చూడం, ఇంకో పార్టీకి వెళ్ళం అనే పరిస్థితి. దాంట్లో కాంగ్రెస్ నుంచి చీలిన ఇందిరా కాంగ్రెస్ ఆ జోనరే వెళ్ళాం కానీ వేరే జోనర్ లేదు. అసలు ఇంకొక జోనర్లోకి వచ్చి ఎవరన్నా ఒక్కడో దాని నుంచి ఏమన్నా పెట్టగలడు అని అనుకుంటే ఏమి పెట్టలేరు. అంటే కొంతమంది సాహసం చేశారండి, ఎన్జీ రంగా గారని అప్పుడు గౌతులచ్చన్ గారిని వీళ్ళందరూ సాహసాలు చేసిన ఏ సాహసం అవల. సో అట్టా ఉండ జోనర్లో తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెడతాం. ఇదైతే అప్పుడు ఇందిరాగాంధీ గారు ఇంకా ఎలక్షన్కి టైం ఉందండి. టైం ఉంటే ఈయన ఆల్రెడీ రాయలసీమ చుట్టేశాడు, ఆంధ్రాలోకి చుట్టేయడానికి వెళ్తున్నాడు, ఆంధ్ర నుంచి తెలంగాణలోకి వచ్చేస్తాడని చెప్పి ప్రీపోన్ ఆఫ్ ఎలక్షన్స్ పెట్టారు. ఈవిడిని తిరగక ముందే ఎలక్షన్ పెట్టారు.